హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిషికాస్ కిచెన్. ఈరోజు బీరకాయ కర్రీ సింపుల్గా ఎలా చేసేయాలో చూసేయండి. పదండి ప్రాసెస్లో. బీరకాయ కర్రీ రుచిగా అండ్ చాలా తొందరగా అయిపోతుంది. ముందుగా నేనైతే ఒక 1/2 kg బీరకాయలని ఇలా పైన పొట్టు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. చిన్నగా కట్ చేసుకోవడం వల్ల పీసెస్ తొందరగా ఉడుకుతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కొద్దిగా ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పోయాక బీరకాయ ముక్కలు ఇందులో వేసేయండి. బీరకాయ ముక్కల్లో ఉప్పు వేసి ఒకసారి కలిపి 5 నిమిషాలు మూత పెట్టి పక్కకి వదిలేసేయండి. ఎప్పుడైనా కర్రీ చేసేటప్పుడు అందులో సాల్ట్ వేస్తే ముక్కలు అనేవి చాలా త్వరగా మగ్గిపోతాయి. టమాటాలు వేయకుండానే రుచికరమైన బీరకాయ కర్రీ ఇంటిల్లిపాది చాలా ఇష్టంగా తింటారు. మధ్యలో కలుపుతూ ఉన్నప్పుడు ఇందులో పుదీనా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో టేస్ట్కి సరిపడా కారం వేసి పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వేడి వేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.